హాయ్ వివర్స్, నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ క్రానిక్ ఎపిడైడిమైటిస్ లేదా క్రానిక్ ఎపిడైడిమో ఆర్కైటిస్ లేదా క్రానిక్ ఆర్కైటిస్. ఈ మూడు ఒకే పదాలండి. టెస్టిస్ అంటే బీర్జాల్లో ఉండే ఇన్ఫెక్షన్నే క్రానిక్ ఎపిడైడిమైటిస్ కానీ లేకపోతే క్రానిక్ ఎపిడైడిమో ఆర్కైటిస్ లేదా క్రానిక్ ఆర్కైటిస్ అని అంటారు. సో అసలు ఈ మూడు పదాలకి బీర్జాలలో లేదా టెస్టిస్లో ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు ఏమిటి, దానివల్ల వచ్చే సెక్స్ మరియు సంతాన సమస్యలు ఏమిటి, అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా క్రానిక్ ఎపిడైడిమైటిస్ అంటే టెస్టిస్ పైన ఉండే ఈ రెడ్ పార్ట్ ఉంది కదండి, దీన్ని ఎపిడైడిమిస్ అంటారు. సో ఏదైనా సరే టెస్టిస్లో వచ్చే ఇన్ఫెక్షన్ ఓన్లీ ఈ ఎపిడైడిమిస్లో వస్తేనేమో ఎపిడైడిమైటిస్ అంటారు, ఓన్లీ టెస్టిస్లో వస్తేనేమో ఆర్కైటిస్ అంటారు, రెండిట్లో కలిపి వస్తేనేమో క్రానిక్ ఎపిడైడిమో ఆర్కైటిస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ టెస్టిస్లో రావడానికి ఒక మెయిన్ రీజన్ సెక్షువల్ ఎక్స్పోజర్, అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో, ఇద్దరు లేదా ముగ్గురుతో ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్గా కలిసినప్పుడు ఇన్ఫెక్షన్స్ రావటం అనేది చాలా కామన్గా జరిగిద్ది. సో ఇటువంటి సెక్షువల్ ప్రాక్టీసెస్ ఎవరికైతే ఇద్దరు ముగ్గురుతో సెక్షువల్ పార్ట్నర్స్తో ప్రొటెక్షన్ లేకుండా కలుస్తారో వాళ్ళలో ఇన్ఫెక్షన్ రావడం అనేది చాలా కామన్గా జరిగిద్ది. సెకండ్ వచ్చేసి డయాబెటీస్, అంటే షుగర్ అనమాట. ఎవరిలో అయితే ఈ షుగర్ అనేది కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో కూడా ఈ క్రానిక్ ఎపిడైడిమైటిస్ లేదా ఎపిడైడిమో ఆర్కైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ కొంతమందిలో ఇంతకుముందు ఎప్పుడో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఉంటుంది, వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఇంతకుముందు వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్, ఆ టెస్టిస్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోయిద్ది. లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్నిసార్లు ఈ టెస్టిస్లో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. లేకపోతే ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా కొంతమందికి ఆ ప్రోస్టేట్ నుంచి ఈ సెమెన్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఈ టెస్టిస్లో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇవే మెయిన్ కారణాలు ఉంటాయి. సో ఈ ప్రాబ్లంకి ఫస్ట్ మనము కారణం ఏమిటి, వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఏ రకంగా వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఏమైనా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా, షుగర్ వల్ల వచ్చిందా, లేకపోతే సెక్షువల్గా ఏదైనా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల వచ్చిందా అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ కారణం ఏంటి అనేది తెలుసుకొని దాని తర్వాత సెమెన్ కల్చర్ కానీ చేసినట్లయితే దాంట్లో ఏమన్నా బ్యాక్టీరియా ఏమైనా ఉందా, ఆ బ్యాక్టీరియా ఏ యాంటీబయాటిక్ రెస్పాన్స్ అవుతుంది అనేది కూడా మనకు తెలిసిద్ది కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ చేయించుకోవటం వల్ల. సో ఎప్పుడైతే ఈ టెస్టులు చేయించుకుంటామో నెక్స్ట్ వచ్చేసి దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ యాంటీబయాటిక్స్ అండ్ ఈ పెయిన్ కిల్లర్స్తో ట్రీట్మెంట్ కనుక 15-20 డేస్ చేసినట్లయితే చాలామందిలో రిలీఫ్ వస్తుంది. సో ఎవరైతే ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో ఒకసారి హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. డెఫినెట్గా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పడం అనేది జరిగిద్ది. మీకు ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ సమస్యలు రావు, సంతాన సమస్యలు రావు. థ్యాంక్ యూ.